పెద్దమ్మ టాపిక్ తీస్తే జర నాజుక్ మనుషులు ఉన్నమాట చెప్తాను. ఆమె టాపిక్ ఎంతైతే బాధ పెట్టిందో మా అందరిని, హఠాస్ ఆమె మాట్లాడుతుండే మాతోని, సడన్గా పరలోకాలకు పోయింది. 5 నిమిషాలలో అయింది ఘటన. దానికంటే ఎక్కువ ఈ బాలికది మా కుటుంబాన్ని కదిలేపించేసి ఎంత తల్లడిల్తుందొచ్చు కన్నపేగు. కర్మ రిటర్న్ అవుతుంది. అరే మీరు నరేటివ్ బిల్డ్ చేసుకోండి, కాదని అంటలే, బట్ ఫోటోలు పెట్టడం ఏందిరా అంటే వాళ్ళు కేసు కాంప్రమైజ్ కావాలా, పోలీస్ స్టేషన్లో పోవద్దు అని చెప్పి సైకలాజికల్గా వాళ్ళు బయట పెట్టేస్తారు కదా. బట్ ఆ పిల్ల ఇవాళ తెలంగాణ రుద్రమై నిలబడుతుంది. ఇవాళ ఆ పిల్ల తెలంగాణకు ఝాన్సీ అయి నిలబడుతుంది. రాసి పెట్టుకోండి. ఆర్జే కారు విక్టిమ్ అయినప్పుడు లొల్లి చేసిరు కదా బీజేపీ. ఇప్పుడు ఈ విషయంలో గిట్లా మీరు సైలెంట్ ఉంటే బెంగాల్ ఏదైతే అయింది చూడు, మమతా బెనర్జీ జాగాలో మీరు ఉన్నట్టు అవుతుంది. ఇది యాద పెట్టుకోరు మీరు. మహిళలు బాధపడ్డ ఏ ప్రదేశం ఇప్పటిదాకా చల్లగా లేదు, ఉండకూడదు కూడా. డంకేపే చోట్ బేషరతున ఇలా జెన్జీ ఆ పిల్లలకు సపోర్ట్ చేస్తుంది. కామెంట్లు చూసిరా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీరు? వీళ్ళు ఎవరైతే కథనాలు నడుపుతున్నారు పైసలు తిని, వాళ్ళ కింద కమెంట్లు చూసిరా ఎప్పుడన్నా? ఆ కమెంట్లు చూసినా తలకాయ పెట్టుకుంటారు వాళ్ళు. ఇవాళ జర్నలిజం ముసుగులా కొన్ని చేస్తున్నారు చూడు, బాధ కాదా? బాధ్యత లేదా? ఛీ